హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బెయిలీ వ్లాగ్స్ ఛానల్. అందరు బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. సో లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పినట్టుగా బోర్ వేయించామండి. బోర్ వేయించడంతోనే మంచి నీళ్లు పడ్డాయి మాకు. నీళ్లు పడడంతోనే ఆలస్యం చేయకుండా మేము మొక్కల్ని పెట్టే పనిని ప్రారంభించాము. సో మొక్కలు పెట్టడానికి గాను ముందుగా మేము నర్సరీ దగ్గరికి వెళ్ళామండి. మా దగ్గరలో ఉన్న నర్సరీకి వెళ్ళాము. సో వాళ్ళు వచ్చి మన ఫీల్డ్ను ఒకసారి పరిశీలించారు. సో పరిశీలించడంతో వాళ్ళు మాకు సజెస్ట్ చేశారు కొన్ని మొక్కలు పెట్టుకోవచ్చు, మీరు ఎలాంటి మొక్కలు పెట్టుకోవాలి అని. సో ఆల్మోస్ట్ సుమారుగా ఒక 600 మొక్కల దాకా పెట్టుకోవచ్చు అని అనడంతోనే మేము దానికి ఎస్ అని చెప్పామండి. సో మనం ఎలాంటి మొక్కలు పెట్టుకోవాలంటే మేము ఫ్రూట్స్ అయితే బాగుంటుంది అని వాళ్ళు మాకు చెప్పడంతోనే మేము కూడా దానికి ఓకే అన్నామండి. సో మనము మొక్కలు పెట్టడానికి గాను మొదటగా మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే గుంతల్ని తవ్వించుకోవడం. సో గుంతలు తవ్వడానికి కానీ మేము ఫస్ట్ జేసీబీని పిలిపించి మనకు 600 మొక్కలకి సరిపడా గుంతల్ని తవ్వించడం స్టార్ట్ చేసామండి. సో ఈ పని ప్రారంభించడంతోనే మనకి వర్షాలు అనేవి బాగా స్టార్ట్ అయిపోయినాయి. సో అది కూడా మన మంచికే, ఎందుకంటే మనకి మట్టి అనేది మెత్తబడుతుంది. ఈజీగా గుంతలు తవ్వడం కానీ చెట్లు నాటినప్పుడు అది త్వరగా దాన్ని రిజల్ట్ని కూడా మనం చూడొచ్చు. సో అది మన మంచికే అనుకున్నాము. సో పని కొంచెం ఆలస్యం అవుతుంది వర్షం వల్ల, అయినా పర్వాలేదు. గుంతలో ఒక పని తవ్వడం స్టార్ట్ అయింది. ఇంకొక సైడు మనకి మొక్కలు వాళ్ళు లారీలో మనకి మొక్కలు తీసుకొచ్చి పెట్టారండి. మీరు చూస్తున్నటువంటి మొక్కలు ఏవైతున్నాయో అవి మనకి కొబ్బరి అండ్ జామ అండి. ఆ కొబ్బరి జామ మనకి చుట్టూ బౌండరీ టైప్లో మనము చుట్టూ పెట్టించామండి. సో ఒక్కొక్క మొక్కకి గాను మనకి స్థలము మధ్యలో వదిలిపెట్టింది 18 అడుగులండి. అండ్ ఈ మొక్క వయసు వచ్చేసి 3 సంవత్సరాల చెట్టు అండి ఇది. సో మనం ఎందుకైతే 3 సంవత్సరాలు తీసుకున్నామంటే అది మనకి రేట్ ఎక్కువ పడ్డా కూడా మనకి త్వరగా మనకి ఫలాలను ఇస్తుందండి. సో హార్వెస్ట్ అనేది త్వరగా అవుతుంది మనకి. సో మనకి డబ్బులు ఖర్చు అయినా కూడా మనకి మంచి ఫలితాలు త్వరగా వస్తుందనేసి మేము 3 సంవత్సరాల చెట్టునైతే తీసుకోవడం జరిగింది. సో ఇది చుట్టూ బార్డర్స్ అయితే పెట్టామండి, కానీ ఇంకా మధ్యలో ఇంకా చాలా స్థలం ఉంది కదండి. ఆ మధ్యలో ఇంకా ఏమేం వెరైటీస్ ఫ్రూట్స్ ప్లాంట్స్ పెట్టామో అది వచ్చే వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను. వాటికి అయినటువంటి ఖర్చు కూడా శ్రమ కూడా అన్నీ చెప్పాలనేసి మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.